అందరికీ జై శ్రీరామ్. మొన్న జరిగిన సర్ ప్రక్రియలో మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 44 లక్షల ఓట్లు తీసివేయడం జరిగింది. జరిగిందంటే అది ఏమీ ఉత్తుకుత్తునే తీసిలేదు. చనిపోయిన వాళ్ళది, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు, లాస్ట్లో ఏవో దొంగ ఓటర్లు కొంతమంది, ఏవో మొత్తానికి 44 లక్షల మంది ఓట్లను తొలగించారు. ఆ తొలగించిన దాంట్లో సర్ ప్రక్రియలో మరో భాగంగా ఒక బూత్లో 1200 ఓట్ల కన్నా ఎక్కువ ఉంటే రెండో బూత్ క్రియేట్ చేయాలని ఒక నిబంధన కూడా ఉంది. దానివలన కొన్ని ఏరియాల్లో బూతులు కూడా పెరిగాయి. ఉదాహరణకి మా బొబ్బిలి నియోజకవర్గం తీసుకుంటే 264 బూతులు ఉన్నాయి మా బొబ్బిలి నియోజకవర్గంలో. అందులో సుమారు 30 బూతులు కొత్తగా పెరిగాయి. ఆ పెరిగిన బూతులు ఎక్కువగా బొబ్బిలి టౌన్లో ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంది నా దగ్గర. కాబట్టి పూర్వం ఉన్న బూత్ నెంబర్లు ఇప్పుడు చాలా మారిపోతాయి. కాబట్టి మీ ఓటు ఏ బూత్లో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఏ వార్డులో ఉంది అని కూడా ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. కిందటిసారి ఉదాహరణకి 31వ వార్డులో ఉన్న తాలూకా ఓటర్లు ఇప్పుడు 30వ వార్డులోకి వచ్చారు. కాబట్టి కొద్దిగా మీ ఓటు ఎక్కడుంది, ఏ వార్డులో ఉంది అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైన పని, చాలా అవసరమైన పని కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించండి. ముఖ్యంగా ఈ 1200 ఓట్లు దాటిన బూతులు అన్నీ కూడా మారిపోయాయి. 1కి 2 అయ్యాయి, కొన్ని వార్డులు 3 అయ్యాయి. కాబట్టి గమనించి ఈ తాలూకా మార్పుని గమనించి మీ ఓటు ఎక్కడుందో ఇప్పుడే ఈ నెల రోజుల్లో ముందుగానే తెలుసుకోండి. ఇది డ్రాఫ్ట్ ఒక ఇది ఇచ్చారు, ఓటర్ లిస్టు. ఆ లిస్టు ప్రకారం మీ సచివాలయంలో ఉన్నాయి. మీ ప్రతి ఒక్కరికి ఆ ఏరియా సచివాలయంలో ఈ డ్రాఫ్ట్ లిస్ట్ పెట్టారు. కాబట్టి అక్కడికి వెళ్ళి మీ ఓటు ఎక్కడుందో గమనించండి. లేదంటే మీరు రెగ్యులర్గా ఒక రాజకీయ నాయకులను లేకపోతే ఎవరినోనో మీతో కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి వారిని సంప్రదించి మీ ఓటు ఎక్కడుందో ముందు తెలుసుకోండి. అందరికీ నమస్తే.